వ్యవసాయం చేసేవాడిని చూస్తే మాత్రము ఆడపిల్లలు కూడా ఎగతాళి చేసి మాట్లాడతాడు. ఎందుకంటే వీడు మొరటోడు, మోటోడు, వీనికి ప్రేమ తెలియదు, ఎప్పుడు మట్టి విసుకొని బ్రతుకుతాడు అనుకుంటారు అమ్మాయిలు కూడా. అమ్మ, వ్యవసాయం చేసేటోడు రంగుల బట్టలు వేయకపోవచ్చు, రంగుల ప్రపంచం తెలియకపోవచ్చు, కానీ మొరటోడు మోటోడు అస్సలు కాదమ్మా. ఎందుకంటే మూగ జీవాలతోటే సాహసం చేస్తాడాడు. పసులకు ఏ టయానికి ఏ గడ్డ వేయాలి, నీళ్ళు ఎట్లా దాపాలి, మేకలను ఎట్లా మేపాలనేది తెలుస్తుంది. కానీ సూటు బూట్ వేసుకున్న పిల్లలు మాత్రం ఫోన్లలో ఒత్తుకుంటూ ఎవరిని గెలకాలి, ఏం గెలకాలని చూస్తారు. కానీ వ్యవసాయం చేసే ప్రతి మగ పిల్లలు అలా కాదు. అలాంటి వాళ్ళకు కూడా మనసు ఉంటుందమ్మా. వాళ్ళు మొరటోళ్ళు ఏం కాదు, మోటోళ్ళు ఏం కాదు. కానీ అలాంటి పిల్లలు చూసి ఎక్కిరియకండి. ఎందుకంటే వాళ్ళు వండించే ప్రతి మెతుకు మీరు తింటురు కాబట్టిక. మీ ఇష్టం ఉంటే జాబులు ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోండి. కానీ వ్యవసాయం చేస్తుండు శివ అన్న పెళ్ళి అని ఎగతాలు చేయకూరమ్మా. అంతా ఒకటే ట్రెండ్. జాబ్ ఉన్నోడు కావాలి, కానీ ఎకరాల శిలకలు ఉన్నోడు కావాలి. ఎకరాల శిలకలు ఉండాలంట, కానీ వాడు వ్యవసాయం చేయొద్దంట. ఎకరం శిలక అమ్ముకొని